యేసు నామము శక్తి నామము మహిమ నామము రోగులకు స్వస్థత ఇచ్చే నామము. రోగులకు స్వస్థత. నీ రోగం అంటే ఆలోచించుకో. యేసు నామము శక్తి నామము యేసు నామము శక్తి నామము మహిమ నామము. యేసు నామము శక్తి నామము మహిమ నామము రోగులకు స్వస్థత ఇచ్చే నామము. రోగులకు స్వస్థత ఇచ్చే నామము. నీకు రోగం ఉంటే నీ శాస్త్రిగా నీ భార్యను కాపాడే దేవుడు. ఈ పాట పాడుతున్నప్పుడు పక్షవాయువులో లేచి గంతులేశాడు. ఈరోజు నీ స్వస్థత కలగాలి. మానవులకు రక్షణ యేసు మార్గము. మానవులకు రక్షణ యేసు మార్గము. శాంతి లేని వారికి శాంతినిచ్చే నామము. శాంతి లేని వారికి శాంతినిచ్చే నామము యేసు నామము. శక్తి నామము మహిమ నామము. ఆమె నామే యేసు నామము. శక్తి నామము మహిమ నామము రోగులకు స్వస్థత. యేసు నామము. ఒక్కసారి లేచి అందరూ లేచి దేవుని మహిమపరచు. దేవుని మహిమపరచు. ఇప్పుడే స్వచ్ఛత కలుగుతుంది నీకు. సిగ్గుపడుతున్నావా? నీ రోగం నీతోనే ఉంటుంది. దేవుని మహిమపరచు. మోక్షానికి మార్గము యేసు నామము. పాపులకు రక్షణ క్రీస్తు నామము. మోక్షానికి రక్షణ యేసు నామము. పాపులకు రక్షణ క్రీస్తు నామము. యేసు నామము శక్తి నామము మహిమ నామము. యేసు నామము. యేసు నామము శక్తి నామము మహిమ నామము రోగులకు స్వస్థత యేసు నామము. రోగులకు స్వస్థత యేసు నామము. నామే రోగులకు స్వస్థత యేసు నామము. యేసు నామము శక్తి నామము మహిమ నామము. అదే నామే యేసు నామము శక్తి నామము మహిమ నామము. నాట్యమాడాలి. నాట్యమాడాలి. దేవుని మహిమపరచాలి. పరలోక మార్గము యేసు నామము. పవిత్ర పరిషేది క్రీస్తు నామము. పరలోక మార్గము యేసు నామము. పవిత్ర పరిషేది క్రీస్తు నామము. యేసు నామము
ఆయన కృపయు ప్రేమ కరుణ కటాక్షం బట్టి మన యందు తన కటాక్షం వచ్చి ఆయన పరిశుద్ధ నామములో మనం జ్ఞాపకం చేసుకొని ఈ పగలంతా మనం కాపాడి తన వెదలో దాచుకొని వెదపై మూసి ఈ సమయం ఈ కుటుంబ ప్రార్థనలు పాల్గొంటకు ఈ కుటుంబ ప్రార్థనలో పాల్గొనుటకు నీకు నాకు మనకు ఆయన అందించిన మహాకృప ఆశతో తన పరిశుద్ధ నామను బట్టి ఈ సమయం ముందు దేవుడు నా కొరకే సమయం ఇచ్చాడని, దేవుడు నాతోనే నా కుటుంబ కొరకే ఈ గొప్ప సమయాన్ని దేవుడు ఇచ్చాడని ఆశ కలిగి మీ పనులు పక్కన పెట్టి ప్రభు దగ్గర పరిగెత్తుకొచ్చి ప్రభు మాట కోసం ఆశపడిన నా ప్రియ సహోదరి సోదర యవనస్తులారా, సకల జనుల ఆధార గొలుకొతు సీయోనైన వాసకొండకు పరిగెత్తుతూ క్రీస్తు జనకంలో ప్రవేశించి నా తండ్రి నా కొరకు సిద్ధపరచడని ఆశతో పరిగెత్తిన నా ప్రియ సహోదరి సోదరారా, చిన్నవారు పెద్దవారు, ప్రభునందు మీ అందరికీ నా హృదయపూర్వకంగా చదివిస్తూ ఆయన మన మధ్య ఉన్నాడు. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు పరిశుద్ధులు 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 కదా. మీ మహాకృపను బట్టి ప్రభు నన్ను మమ్మల్ని ప్రేమించి మాకు అనుగించిన గొప్ప రక్షణ బట్టి కొందనాలు. రక్షణ అనేది ప్రభు నీ మహాకృపలో మాకు దయచేసిన దేవుడివి. మాకు ఇచ్చిన వరాన్ని బట్టి కొందనాలు తండ్రి. దినదినం ప్రభు తండ్రి మమ్మల్ని నీ వాక్యమనే భోజనముతో ఈ కుటుంబ ప్రార్థనలో మమ్మల్ని బలపరుస్తూ లేక మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని హెచ్చరిస్తూ మాకు బుద్ధి చెప్పుతూ మమ్మల్ని గద్దిస్తూ మాతో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ప్రత్యేకించి ఈ సమయం కూడా పడుకోతండి. నీ నామను బట్టి పడుకోతాను ప్రభు. మా కొరకు మీరు వచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంతో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సోదరా, దేవుడు మన ప్రేమించి ఆయన కృప మనకు దయచేసి ఈ మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. అందుకే తన శ్రేష్టమైన నామము ఘనమైనది. ఈ దినమున దేవుడు మనతో చదివిస్తూనే అనుబంధించిన విషయాన్ని చూసినప్పుడు మిక్కిలి కొంచెము నమ్మకముగా ఉండుము. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండము అంశం. రాసుకునేవారు ప్రభువు మాటను బట్టి దేవుని దగ్గరకు వచ్చాను చెప్పుకునేవారు ప్రతి వారు యమనస్తులు యమనస్తురాలు ప్రతి యేసుక్రీస్తు పరిశుద్ధ నామను బట్టి మరి సమయం దేవుడు అనుగ్రహించినవాడు కనుక నా ప్రియమైన సహోదరి సోదర, నమ్మకంగా ఉండటం కోసం దేవుని యొక్క ప్రేమ కరుణ కటాక్షం గొప్పది. లూకాసు వార్త 16వ అధ్యాయంలో చూస్తే దేవుని వాక్యం చరుస్తుంది. లూకాసు వార్త 16:10 వచనం చూస్తున్నప్పుడు ఆమేన్. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెమున నమ్మకం ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. నమ్మకము దేవుని పరిశుద్ధమైన మాటను బట్టి దేవుడు మనకు అనుగ్రహించే ప్రతి పని విషయంలో దేవుడు మన వెళ్ళ చూపిన కార్య విషయంలో చూసినప్పుడు
దేవుడు నాడు నేడు ఎక్కరెత్తుకున్న తండ్రి, ఆయన పరిశుద్ధమైన నామను బట్టే సర్వోన్నతమైన దేవుడు, ఆయన మాట గొప్పది. ప్రియమైన సహోదరి సహోదరా, నమ్మకము, దేవునికి నమ్మకస్తులుగా ఉండుట, దేవుని మాటకు మనం లోబడట, దేవుని యొక్క నామంలో మనం నమ్మకస్తునే ఉండుట వలన ఆయన పరిశుద్ధమైన రాజ్యములో మనము దేవుడు మనకు అనుగ్రహించే ఈవులు. అందుకని మిక్కిలి కొంచెములో నమ్మకం ఉండేవాడు ఎక్కువలో నమ్మకం ఉండను. ఏ మనుషుడైతే దేవుని యొక్క విషయంలో నమ్మకస్తులై ఉంటున్నాడో, దేవుని పని విషయంలో ముఖ్యంగా మనము మనకు కలిగించిన ఈ గొప్ప రక్షణ విషయమై, దేవుడు మన వేళ చూపిన విషయమై, దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చే విషయమై నమ్మకస్తులుగా ఉండటం వలన ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండటం, దేవునికి అనుకూలమైనగా నడవటం అనేది దేవుడు కోరుకున్నవాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చింది తండ్రి అయిన దేవునికి ప్రజలను సంపాదించడం కోసం, నశించు దాని వెతిక రక్షించి విమోచించడం కోసం. అందుకే ఆయన తండ్రి అయిన దేవునికి నమ్మకస్తులుగాను, ఆయన కార్యములో అంటే నమ్మకస్తులుగా ఉన్నట్టుగా దేవుని వాక్యం చేస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం హెబ్రీ పత్రిక కూడా చెప్తారు ఒక మాట. 3:16 చూస్తే, హెబ్రీ పత్రిక 3:16 చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చేస్తుంది. ఆయన పరిశుద్ధ నామను బట్టి హెబ్రీ పత్రిక 3:6 అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఆమేన్. క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలనే ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన వల్ల ఆమేన్. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. అందుకని మనము దేవుని యొక్క విల్లై ఉన్నాం. దేవుని ఇంటిగా మనం వేరుపరుచుకున్నవాడు. మనము దేవుని ఇల్లుగా ఉన్నాం. అందుకని దేవుని ఇంటి మీద ఎవరు నమ్మకం ఉన్నారు? యేసయ్య ఉన్నాడు. మన కాపాటు కొరకు, మనకు అనుకరించడం కోసం ప్రతి విషయంలో కూడా మన యందు ఆయన ఆత్మను ఉంచి ఆయన పరిశుద్ధులను మనం కాపాడుతూ ఉన్నాడు. తన పరిశుద్ధమైన సన్నిధిలో మనం చూస్తున్నాం. అందుకే మరోసారి 16:10 చూస్తున్నప్పుడు ఏమన్నాడంటే, మిక్కిలి కొంచెములో ఉండేవాడు ఎక్కువలోను ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోను అన్యాయంగా ఉండను. అంటే అన్యాయం అనేది నమ్మకం లేనిది, రక్షణను నిర్లక్ష్యం చేసేవారు, రక్షణ కాపాడుకోలేని వారు, రక్షణ విషయంలో మనం జాగ్రత్తగా దేవుడు మనకి ఇచ్చిన దాన్ని కాపాడుకోలేని పరిస్థితి చెప్పనండి. ఇది దేవుడు మనకిచ్చిన రక్షణను వ్యాపారం చేయకూడదు. దేవుడు మనకు అనుగ్రహించిన విషయాన్ని, ఏదైతే దేవుడు మనకు అనుగ్రహించాడో దాని విషయంలో మనం పరిశుద్ధ ఆత్మదేవంతో మనం కలిగి ఉండటం కోసం దేవుడు సెలవిస్తున్న మాట. అందుకని దేవుని సన్నిధిలో కొంచెములో, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండను. ఎందుకంటే వాడు అన్యాయస్తులుగానే ఉంటాడు, అన్యాయంగానే ప్రవర్తిస్తారు. కనుక మనము దేవుని యొక్క గృహంగా మార్చబడిన మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటున్నామో,
ప్రభు యొక్క మాట మీద ఎవరైతే నమ్మకంగా ఉన్నారో, పరిశుద్ధాత్మదేవుని మాటపై ఎవరైతే ఆధారపడుతున్నారో, అందుకని ఆయన పరిశుద్ధుని ఎబ్రీ చెప్తున్న ఆ మాటను చూస్తున్నప్పుడు ప్రభువును బట్టి, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యము అంటే ఏ సమయమైనా, ఏ సందర్భం వచ్చినా, ఏ విధమైన శోధన వచ్చినా, ఏ విధంగా ఇబ్బందులు వచ్చినా, ఏ విధమైన ఇరుకులు వచ్చినా, చాలామంది జీవితంలో ప్రభు దగ్గర ఎక్కడ ఓడిపోతుంటారంటే, వారు నిరీక్షణ లేని వారు ఒకరు, విశ్వాసంలో బలహీనమైన వారు. ఈ రెండింటికంటే ఇంకా మనుషుడు ఎక్కడ ఇదైపోతారంటే, వారు తన్ను తాను నిబ్రపరుచుకోలేని వాళ్ళు. వారు వెంటనే ఏదైనా చిన్న విషయం వచ్చినప్పుడు వారు చాలా తొందరపడతారు, చాలా తొందరగా మాట్లాడతారు, చాలా తొందరగా ఎదట వాళ్ళు నిందిస్తారు, చాలా తొందరగా ఎదరవాడిపై వేద్యం ఆడతారు, చాలా తొందరగా వారి యొక్క క్రియ విధానం చూసినప్పుడు చాలా మోసకరంగా ఉంటుంటుంది. తొందరపాటు అనేది వాళ్ళ జరుగుతూ ఉంటుంది. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ సమయము దేవుడు చదివించినట్లుగా ఈ పరలోక దేవుడైన ప్రభువును మన యందు మన వీళ్ళ చూపుతున్న ప్రేమను బట్టి, ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన యందు చూపుతున్న మహాకటాక్షను బట్టి, ఆయన కృపగల సన్నిధి మనకు కలగజేసి, ఆయన కనికరం మనకు అనుగ్రహించి, ఆయన సన్నిధిని మనం జ్ఞాపకం చేసుకున్న దేవుడు చదివిస్తున్నాడు. ప్రతి మనిషి కూడా మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామంటే మనకు అనుగ్రహించిన రక్షణ విషయంలో మనం కాపాడుకోవడం కోసం మిక్కిలి కొంచెం అనే మాట ఏదైతే ఉండో, మనకు అనుగ్రహించిన కొంచెంలో కూడా మనం చాలా జాగ్రత్తగా మన ఆత్మను కాపాడుకునే విషయం. ఇక్కడ రెండు విషయాల్లోనే పరిచర్య చేసేవారు ఉన్నారు, ప్రార్థన చేసేవారు ఉన్నారు. కొన్ని కృపా వరాలు దేవుడు అనుగ్రహించినప్పుడు కొందరు ప్రార్థించి కృపిస్తాడు దేవుడు. కొందరికి పరిచర్యలో అంటే భాగస్వాములుగా వారు అనగా వారు స్వార్థ ప్రకటిస్తుంటే అనేకలను ప్రభు దగ్గర నడిపించి ఒక సాక్ష్యం ఇస్తుంటారు. కొన్ని విధానాలుగా వారి కృపా వరాలు ఉంటూ ఉంటాయి. అదే కాకుండా ప్రభు యొక్క నామను బట్టి చూస్తున్నప్పుడు మరి నమ్మకస్తులే ప్రార్థన చేసేవారు ఉంటుంటారు. కానీ ఇలాంటి పరిస్థితులు అదే కాకుండా కొన్ని పని అప్పగించినప్పుడు కానీ, కొన్ని విషయాలు చూసినప్పుడు కానీ, కొన్ని స్థలాలు నేను చూస్తుంటాను, కొన్ని ప్రాంతాలు పోయినప్పుడు కూడా వారు దాన్ని పోగొట్టడం అనేది, పాడు చేయటం అనేది వారు చాలా విషయాల్లో జరుగుతున్న విషయాలు చూస్తుంటాను. నేను కొన్ని ప్రాంతాలు కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో దాన్ని పోగొట్టుకునే విషయం, తొందరపడినప్పుడు మనం కొన్ని పోగొట్టుకుంటాం. మనకు అందించిన కృపను పోగొట్టుకుంటాం, మనకిచ్చిన కృపను పోగొట్టుకుంటాం. దీన్ని వెళ్ళారా ఇక్కడ ప్రభు ఆజ్ఞించాల్సింది. ముఖ్యంగా ఏంటంటే, ఏ మనిషినైనా గర్విష్ఠులు తప్పకుండా ఆయన పరిశుద్ధ మహిమను పోగొట్టుకుంటూ ఉంటారు. ఈరోజు జీవగల దేవుడు సర్వీస్ని ఈ మంచి మాట బట్టి చూస్తున్నప్పుడు నేను వెళ్ళారు, మరి కొంచెము నీకు ప్రార్థించే కృపించాడు, లేక పరిశీలించే కృపించాడు, సంఘంలో కొన్ని కృపావరాలు ఇచ్చాడు, లేక దేవుని కనంటి కొందరికి నీకు ఇచ్చిన మరి కొన్నిటి బట్టి దేవుడు నిన్ను పంచుకొని కృపించాడు. కానీ అది ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఎవరైతే నమ్మకం సరే, నేను కొన్నిసార్లు కొందరికి కొన్ని ప్రాంతాలు అప్పగించినప్పుడు, పరిచర్య భాగంలో అప్పగించినప్పుడు వారు దేవునితో ఉంటామని చెప్పి దేవుని దగ్గర దేవుడు సంఘమును మరి కలవరపరిచే వారు చూశాను. అదే కాకుండా వారి శ్రేయస్సు కోసం వారు ఈరోజు ఒక దొంగలుగాను, అబద్ధకులుగాను, మోసగాళ్ళుగా ఉన్న వారు చూస్తున్నారు. అంటే కారణం ఏంటంటే వారి శ్రేయస్సు కోసం వారు చేసిన విధానాలు మనం చూస్తుంటాం. ఈ విధంగా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఏదైనా సరే మనం ఈరోజు ఎవరి గురించి కాదు, కానీ మనం పరీక్షించుకున్నప్పుడు, పరిశోధించుకున్నప్పుడు మనం దేవునికి నమ్మకస్తులం ఉన్నవాలేమా, మనం దేవుని అవయవులుగా ఉన్నవాలేమా, మన అవయములు దేవుడు మనకు అనుగ్రహించిన అవయములను దేనికోసం ఉపయోగపెడుతున్నాం. దేవుడు మనుషుల కృపావరమును లోకములో కొందరు కేవలం ప్రభు అనుగ్రహించిన విషయాన్ని బట్టి దాన్ని విడిచిపెట్టి వారు ఏదో లోక సంబంధమైన వాటికి అప్పగించుకుంటూ ఉంటారు. ఈ విధంగా చూస్తున్నప్పుడు కొన్ని విధానాలు మనుషులు బానిసలు అవుతూ ఉంటారు. సరే, ఏదైనా సరే ప్రభు నామను బట్టి చూస్తున్నప్పుడు యేసు ప్రభు ఆ ఇంటి మీద గొప్ప యాజకుడు ఏమన్నాడు, ఆయన నమ్మకంగా ఉన్నాడు. ఏమన్నాడు ఆయన ఇంటి మీద. ఇప్పుడు ఆయన ఇల్లు ఎవరు? మనమే. ఆ ఇల్లు ఎవరు?
మనమైన ఈ ఇంటి మీద ఏం చేశాడు ఆయన? మన విషయంలో మనం ఎప్పుడైతే అప్పుడు దేవుడు మన స్వస్థించాడు, ఎప్పుడైతే అప్పుడు మనకు సహాయం చేశాడు, ఎప్పుడైతే అప్పుడు మనకి మేలు చేస్తూ యేసుప్రభు సిద్ధంగా ఉన్నాడు. యేసుప్రభుకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, దీవించాడు. కానీ అంటే మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి యేసుప్రభు మనం అడిగినప్పుడు తండ్రి ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు. అంటే ఈ ఇంటిని కాపాడుతూ ఉన్నాడు, నమ్మకస్తులుగా ఉన్నాడు. ఈ ఇల్లు అనేది దేవుని యొక్క నివాసము. ఎవరి నివాసము? దేవునికి నివాసము. దేవుని ఆకర్షిస్తున్నప్పుడు ఆయన నివాసంగా నువ్వు మార్చుకుంటేవి కదా అంటాడు. కనుక ప్రభువును బట్టి దేవుని నివాసంగా మార్చుకోవడం కోసం 90 కీర్తన 9వ వచనం మనం చూస్తుంటాం. ప్రభు యొక్క నామను బట్టి ఇల్లు. అందుకని ఈ ఇంటిని ముట్టుకోవటానికి ఏ విధమైన దుష్టుడికి అధికారం ఉండదని ప్రభు వాక్యం చెరుస్తుంది. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతమైన దేవుణ్ణి నీకు నివాసస్థలంగా మార్చుకుంటేవి. ఎవరికి నివాసస్థలము? దేవుని నివాసస్థలంగా మనం మార్చుకున్నాం. మార్చుకున్న ఎవరితోనూ వారిని ఏ దుష్టుడు ముట్టుకోడు, అపాయం రాదు అంటున్నాడు. 10వ వచనం చూసినప్పుడు ఆ గృహమును ఏ దుష్టుడు, అపాయం ఏమీ రాదు, ఏ తెగులను నీ గుడాను. అంటే ఈ గుడాను ఎవరు ముట్టుకోరు? అపవాది ముట్టుకోడు. ఎందుకని ముట్టుకోడు? ఇది క్రీస్తు యేసు నామములో ఉన్నది కనుక దీన్ని ప్రతినిత్యం ఆయన కావలి కాస్తా ఉన్నాడు. తిరిగినప్పుడు అందుకని మొదటి యోహాను పత్రికలో చూస్తున్నప్పుడు మొదటి అధ్యాయంలో 9వ వచనం చూస్తే దేవుని వాక్యం వస్తుంది. మన పాపములను మనం ఒప్పుకునే వేళ, మన పాపములను ఒప్పుకునే వేళ ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి. ఎవరి పాపములను? మన పాపములు. ఎవరు క్షమించారు? యేసయ్య. ఏం చేశాడు ఆయన? మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేశాను. అందుకే ఆయన నమ్మకమైన వాడు. దుర్నీతి నుంచి తప్పించాడు, పాపభీతి నుంచి తప్పించాడు, పరిశుద్ధమైన రీతిగా మార్చాడు, పరిశుద్ధులుగా మార్చాడు ఆయన కృపతో. అందుకే ఆయనకు మనం నివాసంగా మార్చబడుతున్నాం. ఆయన పరిశుద్ధ నామటి ఆయన కృపలో మనల్ని ఆయనకు మందిరంగాను ఆయనకు నివాసంగా మార్చుకుంటున్నవాడని వాక్యం చెరుస్తుంది. అది ఎపిష పెత్తరు చూసిన మాట తెలుస్తున్నాడు. కనుక దీని బిడ్డలారా 2వ అధ్యాయంలో చూస్తే మనము దేవుని యొక్క కనుక క్రీస్తు యేసుకు నివాసంగా ఏ విధంగా ఉన్నామో దేవుని మందిరంగా ఇంటిగా కట్టపడుతున్నామో వాక్యం చెరుస్తుంది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలంగా దేవునికి, ఆయనలో మీరు కూడా ఆత్మమూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. ఎట కట్టబడుతున్నాం మనం? ఎట కట్టబడుతున్నాము? ఆయనలో దేవుని ఆత్మక నివాసంగా మనము దేవునికి నివాసంగా కట్టబడుతున్నాము. ఈ కట్టబడుతున్న కనుక ఎవరి నివాసం మనము? కనుక ఈ దేవుని నివాసం మీద ఎవరు నమ్మకంగా ఉన్నారు? యేసయ్య నమ్మకంగా ఉన్నాడు. కట్టబడే ప్రతి వారి మీద యేసయ్యనుడు నమ్మకం. అందుకని వారిని వారి కుటుంబాన్ని ఆయన ప్రతినిత్యం కాపాడేవాడు, వాళ్ళని కనికరించేవాడు. అంటే దీంట్లోకి దుర్నీతిని, అపవిత్రతను, అబద్ధములు, అక్రమైన క్రియలు తీసుకొచ్చి కలుపుతున్నప్పుడు ఇది ఆయన నివాసం కాదు. ఆయన నివాసంగా ఉండుట మంచిది. ఇక్కడ దేవుడు చదువు కొంచెం మన నమ్మకం కంటే దేవుడు మనకి ఇచ్చిన నమ్మకమైన అంటే రక్షణ మనం కాపాడుకున్నప్పుడు సరే మంచిది. దీని వల్ల కొందరు చిన్న పరిచర్య కావచ్చు, చిన్న కృపావరం కావచ్చు, గొప్ప విషయం కావచ్చు. కొందరు నాతో ఎంతోమంది చెప్తుంటారు. నేను ఈరోజు కూడా కొంతమందితో మాట్లాడుతున్నాను, చాలా విషయాలు అడిగాను. నేను కొందరిని నాతో చేసిన ఒడంబడికలు కొందరు ఉన్నారు. ఏమని? ప్రభుత్వం మేము ఈ ప్రార్థన చేస్తాం, లేక మేము ఈ విధంగా ఉంటాం, మేము ఆ విధంగా ఉంటాం అన్నవారు ఉన్నారు. ఆ విధమైన రీతిలో చూస్తున్నప్పుడు, వారి పరిస్థితులు చూస్తున్నప్పుడు, వారి విధానం చూస్తున్నప్పుడు మేము ఈ విధంగా ఉంటాము, ఆ విధంగా ఉంటాం అన్న వారు చాలామంది జీవితాలు చూస్తే వారి జీవితాలు ఆ విధంగా లేవు అని మరిచినారు. చేసిన ఒడంబడికలు మరిచిన వారు చాలామంది ఉన్నారు. అంటే వారు నమ్మకస్తులాళ్ళు కాదు. అందుకని మనం ఎప్పుడైనా సరే మనకు కష్టం, కొందరు ఘనత లేకపోతే మానేస్తారు, కొందరు చాలా విషయాలు ఉంటాయి అని మనం వివరించేది కాదు. కానీ కుటుంబ ప్రార్థన తినబడారు. మన కుటుంబం ఏమై ఉండాలి?
దేవునికి నివాసంగా ఉండాలి. ఆయన నివాసంగా మార్చుకోవాలి, దేవునికి నివాసంగా ఉండాలి. దేవుడు అప్పుడు క్రీస్తు యేసు దేని మీద ఏమై ఉన్నాడు? ఆయన నమ్మకం ఉన్నాడు. ఈ గృహాన్ని మన కాపాట కోసం. అందుకే నీవెక్కడో తప్పిపోయి నీ ఇష్టం వంచంలో తిరిగి నీ ఇష్టం చేసి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధ నామను బట్టి ఆయన చదివిస్తున్న మరి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియమైన సహోదరి సహోదరా, ఈ సత్యాన్ని మనం గ్రహిస్తూ వాక్యం చేస్తాం. అందుకని ఎందుకు అంటే ఈ దేహములన్నీ కూడా మన దేహం, నా దేహము లేక నీ దేహం, మన దేహంలో పాపముతో ఉన్నప్పుడు క్రీస్తు ద్వారా వీటిని ఏం చేశాడైనా మన పాపలన్నీ క్షమించి ఏం చేశాడు? అక్కడ ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి, మన దేహం అంతా దేంతో ఉండిపోయింది? మన గృహం అంతా దేంతో ఉండిపోయింది? దుర్నీతితో ఉంది. ఈ దుర్నీతితో ఉన్న ఈ గృహమును లేక ఈ దేహమును ఏం చేశాను? ఆయన పవిత్రులుగా చేశాను. ఈ పవిత్రులుగా చేశాడు కనుక మరి మనం ఎవరికి నమ్మకంగా ఉండాలి? ఎవరు నమ్మకం ఉండాలి? వాక్యం వినే వాళ్ళరా, ఎవరికి నమ్మకంగా ఉండాలి? క్రీస్తు యేసుకు నమ్మకస్తులమై ఉండాలి. దుర్నీతి తీసేసి, పాపభీతి తీసేసి, రోగం తీసేసి, వ్యాధిని తీసేసి, కష్టమని తీసేసి, శోధన తీసేస్తే మళ్ళీ దీన్ని లోకంతో కలుపుకొని నువ్వు నమ్మకస్తులం కాదు కదా. ఎందుకు మరలా చెప్పేస్తున్నా అంటే చాలామంది కుటుంబంలో చూస్తున్నప్పుడు దేవుడు శుద్ధిపరిచినాక ఏదైతే తిరిగి ఆ గృహానికి కలగకూడదో అదే పెట్టుకుంటుంటారు. ఏదైతే దేవుని యొక్క సన్నిధికి విరోధమైందో దాన్నే అలంకరించుకుంటారు. అది దేవునికి ఇష్టమైనది కాదు. దేవుని యొక్క నానబట్టి అందుకని ప్రియమైన సహోదరి సోదరం ఈ విషయాన్ని జ్ఞాపం చేసుకొని యోహాను సువార్త 20:31 చెప్తున్న మాట. యోహాను సువార్త 20:31 చూస్తున్నప్పుడు ప్రభు వాక్యం చరుస్తుంది. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును, ఆయన నామమందు జీవం పొందినట్లును ఏమన్నది? రాయబడి ఉన్నది. అంటే ఎవరి ద్వారా జీవం పొందుతున్నాం మనం? ఇప్పుడు మన మీద దేవునికి నమ్మకస్తులు ఎవరు? యేసయ్య. కనుక దేవుడు క్రీస్తు యేసు ద్వారా మనకి ఏం కలుగుతుంది? జీవం కలుగుతుంది. ఈ నిత్య జీవంలో ప్రవేశించే జీవాన్ని క్రీస్తు ద్వారా కలుగుతుంది కనుక ఆయన జీవనం పొందిన ప్రతి వారు కూడా ఆయనకు నమ్మకస్తులుగా ఉన్నప్పుడు దేవునికి నమ్మకస్తులై ఉంటున్నారు. ఆయన పరిశుద్ధమైన నామను బట్టి దేవుడు చదివిస్తున్నమాట. ఆయన పవిత్రమైన నామను బట్టి దేవుడు చదివిస్తున్నమాట. దేవునితో కలుషిన విషయం, పరిశుద్ధాత్మ దేవునితో కలుషిన విషయం, సర్వోన్నతమైన దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైన సహోదరి సహోదర నిత్య జీవము అని చెప్పాడు కదా. నేనే మార్గము, ఏమన్నాడు? మార్గమును సత్యమును జీవను. కనుక మరి ఆ జీవాన్ని ఎవరైతే పొందుతున్నారో వారు నమ్మకస్తులు ఉండటం, ప్రభుకి నమ్మకస్తులు ఉండటం, పరిశుద్ధ పొందిన మిక్కిలి కొంచెములో నమ్మకం ఉండవుట. మనకు ఇచ్చిన దాంట్లో నమ్మకం, క్రీస్తు మనకిచ్చిన వారి కృపను బట్టి నమ్మకం మనం కాపాడుకోవడం కోసం ప్రభుతో కలిసి ఉండట, పరిశుద్ధాత్మ దేవునితో కలిసి ఉండట, జీవగల దేవుని యొక్క పరిశుద్ధ నామను బట్టి ఆయన మన సర్వవిశేషం. నా ప్రియ సహోదరి సోదర, ఆలోచించండి. ఈ కుటుంబ ప్రార్థనలో ఎవరికి నమ్మకంగా ఉన్నాం మనం? ఆయన పరిశుద్ధన నమ్మకంగా ఉన్నవారు ఎవరుతున్నారో వారితో ఆయన ఉండేవాడు. ఆ కుటుంబంలో ఆయన ఉండేవాడు. ఆ కుటుంబంతో ఆయన ఉంటాడు. ఆ వ్యక్తులతో ఆయన ఉంటాడు. వారితో నిరీక్షించేవాడు, వారిని కాపాడేవాడు, వారిని కనికరించేవాడు, వారికి కావాల్సిన సహాయం చేయటం కోసం ఎప్పుడు కూడా ఇష్టపడుతున్నవాడు. ఎందుకంటే యేసు ఆత్మ మనలో ఉంచకపోయిన దేవుడు ఇష్టపడ్డవాడు. క్రీస్తు ద్వారా ఏమన్నా ఆదరించేవాడు కనుక ఆయన పరిశుద్ధం బట్టి ఆయన మాట మనతో నిలిచి, తన సన్నిధిలో మనం నిలిచి
ప్రభుకి అంగీకారమైన వారుగా, ప్రభు చిత్తం నెరవేర్చే వారుగా. అందుకనే మార్క్స్ వార్త 9 అధ్యాయంలో చూస్తే 23 వచ్చిన చెప్తారు ఒక చక్కని మాట. మార్క్స్ వార్త 9:23 చూసినప్పుడు వాక్యం చేరుస్తుంది. ఏమైనా నీ వలన అయితే నా మీద కనికరపడి మాకు సహాయం చేయమని అనెను. అందుకే యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆయన పరిశుద్ధ నామను బట్టి దేని బిడ్డలారా, నమ్ముట నీ వలనైతే. ఎందుకన్నాడు ఆయన? మనిషి నమ్మినప్పుడు సమస్తం వారికి కలగజేసేవాడు, సమస్తమని అనుగ్రహించేవాడు, ఆయన కృపను బట్టి కనికరించి కటాక్షించేవాడు, ఆయన పరిశుద్ధ సన్నిధిలో మన సహాయం చేసి కరుణించేవాడు. అందుకని నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కనుక ఈరోజు మరి ప్రభుని నమ్ముట కోసం, పరిశుద్ధాత్మ దేవునితో మన ఉండు కోసం, జీవగల దేవునితో మన కరిష్యుండు కోసం దేవుడు మన పిలిచిన వాడ. ఆయన కృపను బట్టి ఆయన సన్నిధిలో ఆయన ఉద్దేశపరమైన విషయం గ్రహించాలి. సర్వోన్నతమైన దేవుని యొక్క మాటకు మనం లోబడి ఉన్నప్పుడు ఆయన మన నిజంగా మన బలపరిచి ఆశ్రయించే దేవుడు. నా ప్రియమైన సహోదరి సోదర, నాడును నేడు ఎక్కరెత్తుకున్న దేవుడు ఆయన ప్రేమ స్వరూపి. ఆయన దైవచిత్తము, దైవ ఉద్దేశము, అనగా తన చిత్తమును నెరవేర్చే ప్రతి వారు కూడా ఆయన ఇల్లై ఉన్నారు. నమ్మిన ప్రతి వారికి కూడా ఆయన సమస్త కార్యం చేసేవాడు. ఎస్ఐ చేత నమ్ముట నీ వలనైతే, ఎందుకంటే ఆయన అధికారం అన్నది. అందుకని ఈరోజు దేవుని చిత్తము రోమీయుల రాసిన పత్రిక 4:3 కూడా చక్కటి మాట చెప్తున్నాడు. ప్రభు ఆజ్ఞను చరుస్తుంది. 4:3 చూస్తే కూడా ప్రభు ఆజ్ఞను చరుస్తుంది. లేఖనం ఏమి చెబుతున్నది? అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడాను. కనుక నీతిగా ఎంచబడి ఏం చేస్తే నమ్మాడు గనక అతను సమస్త విషయంలో తన ఆశీర్వాదకంగా మార్చబడ్డది. నమ్ముట వలన తనకు స్నేహితుడయ్యాడు. నమ్ముట వలన 100 సంవత్సరాల కుమారుని కన్నాడు. నమ్ముట వలన దేవునికి స్నేహితుడిగా మార్చబడ్డాడు. నమ్ముట వలన వాగ్దాన దేశంలో ప్రవేశించాడు. ఎన్నో విషయాలు అబ్రహాం జీవితంలో మనం చూస్తున్నాం. అందుకని ఈరోజు నమ్మటం నేర్చుకోవాలి. కొంచెం నమ్మకస్తుడిగా అబ్రహాం ఉన్నాడు. ఆయన పరిశుద్ధన వంటి దేవుడు ఆయన ఆశ్రయించి ఆయన దీవించడం మనం చూస్తున్నాం. ఆయన పరిశుద్ధన వంటి విషయం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మనం కరుణించి యాకోబు పత్రిక 2:19 కూడా మాట చెప్తాడు. ప్రియమైన సహోదరి సోదర, దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు, మంచిదే. దెయ్యంను కూడా నమ్మి వణుకుస్తున్నవి. అలాగ నమ్ముతాం, దైవులు కూడా నమ్మి వణుకుతున్నాయి. కానీ దెయ్యములు వణుకుస్తున్నాయి, కానీ వాటి స్వభావాలు మార్చుకోలేదు. దెయ్యం యొక్క క్రియలు మార్చుకోలేదు. నువ్వు కూడా నమ్ముతున్నావు, నీ స్వభావం మార్చుకోవాలి. క్రియతో కూడుకున్న విశ్వాసం కావాలి, ప్రవర్తన. కొందరి జీవితంలో దేవుడు అనుగ్రహించిన కృపను పోగొట్టుకునేవారు. పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో చూస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధమైన యొక్క సన్నిధిలో విషయాన్ని జ్ఞాపం చేసుకొని ఈరోజు దేవుడు చదివిస్తున్న మాట బట్టి నా ప్రియ బిడ్డలారా, మనం ఈరోజు మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండము. దేవుని కనుగొచ్చిన విషయంలో నమ్మకం ఉండవు. దెయ్యాలు కూడా నమ్ముతాయి, కానీ నమ్మకంగా ఉండవు. అవి చేయవలసిన చేస్తుండే. ఈరోజు మా ఆ విధంగా కాకుండా మన కుటుంబము దేవునికి నమ్మకస్తులుగా, దేవుని పరిశుద్ధనంలో మనం నిలిచిన వారు, పరిశుద్ధాత్మ దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడు మన దీవించి కనికరిస్తూ క్రీస్తు యేసు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతూ నీవు నమ్మిన దాన్ని బట్టి సమస్త విషయాల సహాయం చేయడం కన్నా నిలుస్తున్నాడు. కనుక ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే దేవుని మహిమార్థమైన విషయాన్ని మనం గ్రహించి వాక్యం మీద నిలిచిన వారమై పరిశుద్ధత కలిసి ఆయన చిత్తపక్కల విషయాన్ని మనం గ్రహించాలని ప్రభు చదివిస్తున్నాడు. దేవుడు కృపతో నేను దీవించిన గాక. ఆమేన్. మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రియమైన సహోదరి సోదర,
తన ప్రేమతో మనతో మాట్లాడే దేవుడు. నీవు నమ్మకం ఉన్నవా? మోక్కనిచ్చడం అంటే బోర్ల పండుకోవటం కాదు. లైఫ్ ప్రోగ్రాంలో ఉన్న మీ కుటుంబంలో కానీ ఎక్కడ కానీ పరిశుద్ధ దేవుని దగ్గర మనం ఆయన చిత్త కోసం ఈరోజు నువ్వు నమ్మకంగా ఉన్నవా? ఈ దినమును నీవు నమ్మకంగా దేవుని కుటుంబ ప్రార్థనకు వచ్చినవా? ఈ దినమంతా నువ్వు ప్రభుకి విరోధంగా ఎన్ని విషయాలలో ఆయనకి విరోధంగా ప్రవర్తించావు. ఆయన నిన్ను బ్రతికిచ్చాడు, విడిపించాడు. మిక్కిలి నమ్మకము సహోదరి సోదర, ఒక్కసారి జ్ఞాపం చేసుకో. ప్రభు సన్నిధిలో నీవు యేసయ్యైతే నమ్మకం కనుక మనమే ఆయన ఇల్లు అయి ఉన్నావు. ఇంటిని కాపాట కోసం యేసయ్య నిత్యం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు నీకు సహాయం చేయడం కోసం నిలిచిన దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, కరుణించిన దేవుడు, నిన్ను కటాక్షిస్తున్న దేవుడు కనుక జ్ఞాపం చేసుకున్నాడు. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, మీ పరిశుద్ధమైన పాదమున కొందనాలు చేస్తున్నా. మీరు పరిశుద్ధులు 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 కదా. మీ మహాకృపను బట్టి ప్రభు మా వెడల మీరు చూపుతున్న ప్రేమకే వందనాలు. మా యందు మీరు ఇచ్చిన కటాక్షంగా వందనాలు చేస్తున్నాం. నిజంగా ప్రభు నీ ప్రేమలో జ్ఞాపకం చేసుకొని నీ కనికరము దయచేసి నీ కటాక్షం కలగజేసి నీ కృపల సన్నిధిని కలగజేస్తూ ప్రభుత్వండి ఈ క్షణం వరకు మీరు కాపాడే దేవాన్ని కొందనాలు. ఈ దినమంతా ప్రభు మా వెడల యేసయ్య మీ కటాక్షించి మమ్మల్ని క్షేమంగా నడిపించిన కొందనాలు తెలుస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ సమయంలో ప్రభు ఎంతమంది నీకు నమ్మకంగా ఉన్నారు నువ్వు చూస్తున్న దేవుడు. ఒకవేళ ఏదైనా మా లోపల ఉంటే మన్నించి కనికరించండి, కటాక్షించండి. ప్రతి మనిషిని పేరు పేరు దర్శించండి. వారుకున్న ప్రతి బలహీనతల నుంచి కూడా విడిపించండి. వారి యందు ఉన్న ప్రభు ప్రతి బలహీనతల నుంచి విడిపించండి. యేసయ్య నీ పరిశుద్ధుల ప్రభు నువ్వు మాకు అప్పగించిన పని విషయంలో, పరిసర విషయంలో, శావుకులు కానీ శావుకురాలు కానీ లేక ప్రతివారు ప్రభుత్వని మాకిచ్చిన ఆప్య జీవితాల ప్రభుత్వం మేము నమ్మకస్తులుగా ఉండాలి కదా. నీ కృపదేశ కనుకరించండి. ప్రతి కుటుంబంలో కావాల్సిన మేలును ఆశలు దయచేస్తూ ఈ కుటుంబ ప్రాంతంలో పాల్గొన్న ప్రతి బిడ్డ ఖండించి క్రీస్తుల సంఘమును దీవిస్తూ కనుకరిస్తూ వారి కుటుంబంలో ఉన్న ప్రతి శోధనలో తొలగించి సహాయం చేస్తూ ఆరోగ్యంలో దయచేసి ఆశీర్వదిస్తూ వారి వ్యాపారాలను కూడా కరుణిస్తూ కటాక్షిస్తూ అనారోగ్యమును తొలగించి ఆరోగ్యం దయచేస్తూ అన్ని విధాల ప్రభ నీ కృపస్థాన్ని తెచ్చి వారి తండ్రి నీకు నమ్మకస్తులే ఉంటా సహాయం దీవించమని. ఇదిగో ఈ దినమున ఆయనతో నమ్ముటని వారితో నమ్మరు సమస్త సాధ్యం కదా. ఎవరైతే నమ్మి ప్రవర్తన వారు స్టడీ విషయంలో కానీ ఉద్యోగ పత్రం కానీ వారి పరిధిలో అడుగుతున్నారు వారు సహాయం చేసి కనికరించే కటాక్షి దీవించి మీరు ఆశ్రయించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.